వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వాములకు కాస్త ప్రసాదం చేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయించి ఇందులోకి కాస్త నెయ్యి వేసి జీడిపప్పు ద్రాక్ష వేసి కాస్త వేగనివ్వాలి. ఇవి వేగినాక మనం సపరేట్ చేసుకుందామండి. నెయ్యి నుంచి 1 కప్పు రైస్ తీసుకొని ఇలా నేతిలో వేయించాలండి. ఈ రైస్ నేను పొడి క్లాత్తో క్లీన్ చేసి వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత 1 కప్పు రైస్కి 4 కప్పుల వాటర్ వేసి బాగా కలిపి మూత ఉంచి సన్న మంట పైన ఉడకనివ్వాలి. వేరొక గిన్నెలో మనము 1 కప్పు రైస్ తీసుకున్నాం కదండి, దానికి గాను 2 కప్పుల బెల్లం తురుముండి నేనైతే ఇలా పొడి చేసి వేసుకున్నాను. ఇందులోకి అలాగే 2 కప్పుల వాటర్ కూడా వేసి స్టవ్ మీద ఉంచి బెల్లం బాగా కరిగిపోవాలండి. చూడండి, రైసు ఉడికిపోయింది బాగా. ఇప్పుడు మనము బెల్లాన్ని వడపోసుకోవాలండి స్టైనర్తో. ఎందుకంటే బెల్లంలో నలుకలు అవి ఉంటాయి కదండి, అందుకోసమే ఇలా వడపోసి తీసుకుంటున్నాను. ఆ బెల్లం వాటర్నంతా ఇందులోకి పోసుకొని పచ్చి కొబ్బరి అండి, ఫ్రెష్గా ఉండే పచ్చి కొబ్బరి వేసి బాగా కలుపుకోవాలి. కాస్త చిక్కబడ్డాక సొంటి పొడి కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా, అలాగే పచ్చకర్పూరం కొద్దిగా వేసి ఇలా పచ్చకర్పూరాన్ని నలిపి వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి ద్రాక్ష, జీడిపప్పు పలుకులు కూడా వేసి బాగా కలయతిప్పాలి. ఈ ప్రసాదము అయ్యప్ప స్వాముల నైవేద్యానికండి, అందుకే ఇలా అరిటాకు వేసి తీసుకొని స్వాములకి నైవేద్యంగా తీసుకెళ్ళడమేనండి. ఇంకా స్వామికి సమర్పించడమే.